వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కి ఏపీలో టీడీపీ కూటమి ఎంతటి ప్రత్యర్థి పక్షమో కానీ అంతకు సమానంగా మరో పక్షం కూడా ఉంది, అదే కాంగ్రెస్. ఆ పార్టీ ఏపీలో ఏముంది అని అనుకోవచ్చు. కానీ పార్టీ ఉనికి పోరాటం చేస్తున్న అధ్యక్షురాలిగా షర్మిల బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఆమె ఇతర పార్టీల ప్రత్యర్థి మాత్రమే కాదు, సొంత చెల్లెలు. ఇంటా బయట ఆమె చేస్తోన్న రచ్చైతే వైసీపీని ఉలిక్కి పడేలా చేస్తోంది. చెల్లెమ్మ ఏమి చేస్తుంది అని లైట్ తీసుకున్న వారికి 2024 ఎన్నికల్లో వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ రాయలసీమలో ఓటమి పాలు కావడం, సీట్లు పోవడం కంటే దాని వెనుక కాంగ్రెస్ ఓట్ల చీలిక ప్రభావం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జగన్ గురించి పెద్దగా మాట్లాడలేదని షర్మిల విషయంలో రకరకాలైన తీరులో ప్రచారం సాగింది. అన్నా చెల్లెళ్లు రాజీ పడుతున్నారు అని కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే అవన్నీ తప్పు అని లేటెస్ట్ గా షర్మిల చేస్తున్న హాట్ కామెంట్స్ రుజువు చేస్తున్నాయి. ఈ మధ్యనే రాయలసీమకు ద్రోహం చేసిన వారిలో జగన్ ఇద్దరు సరిసమానంగా ఉన్నారు అని షర్మిల ఘాటుగా విమర్శించారు. దానికంటే ముందు పాదయాత్ర చేసిన అధికారంలోకి రాలేరని జోస్యం చెప్పారు. ఆయనలో అహంకారం తగ్గాలని కూడా ఆమె సెటైర్లు వేశారు. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ గవర్నర్ ప్రసంగానికి హాజరై కొద్దిసేపు తర్వాత సభ నుంచి బయటకు వచ్చేశారు. దాంతో కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల వైసీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టోటల్ గా విపక్షంగా ఫెయిల్ అయింది అని ఆమె నిందించారు. జగన్ విపక్ష నాయకుడిగా విఫలమయ్యారు అని కూడా ఆమె విమర్శించారు. అసెంబ్లీకి వెళితే తనకు మైక్ కావాలని జగన్ మారాం చేయడం కాదని ఆమె ఎద్దేవా చేశారు. సొంత అజెండా పక్కన పెట్టి ప్రజా జెండాతో అసెంబ్లీకి వెళ్లాలని, ప్రజా సమస్యల మీద మాట్లాడాలని ఆమె సూచించారు. లేకపోతే జగన్తో పాటుగా ఆయన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని ఆమె ఫైర్ అయ్యారు.